హలో అందరికీ. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో ఎపిసోడ్ 3 వచ్చేసిందండి. ఇంతకుముందు మీరు దీనికన్నా ముందు ఫస్ట్, సెకండ్ చూడని వాళ్ళు ఉంటే అవి 2 చూసేయండి. ఈ ఛానల్ని ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో గురించి ఒక కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్వితకి ఇంకా అనుమానంగానే ఉంది. విజయవాడ స్టేషన్కి ట్రైన్ చేరినప్పటికీ అన్విత మనసు మాత్రం ఇంకా గందరగోళంలో ఉంది. మొహంలో కనిపించే ప్రతి హావభావం, అన్న ప్రతి మాటలో ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది అన్వితకి. మా మధ్య మరీ అంత మాటలు కూడా లేకుండా అంత తెలుసుకున్నట్లు ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుని తల విదిల్చింది గట్టిగా. ఇద్దరూ స్టేషన్ బయటకి వచ్చారు. వర్షం తక్కువైనప్పటికీ ఆ మట్టి వాసన వాతావరణాన్ని, మనుషులని చల్లగా మార్చింది. నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నానమ్మ ఇంటికి అంది మెల్లగా. అదేనా పద్మావతి గారి ఇల్లు ఎంజీ రోడ్ పక్కన అని ప్రశ్నించాడు ఆమె ఒక్కసారిగా ముందుకు వెళ్ళేది ఆగిపోయింది. నాన్నమ్మ పేరెప్పుడు చెప్పలేదు కదా, ఇది ఎలా తెలుసు ఇతనికి అని మళ్ళీ అతడేనా అనే అనుమానం ఇంకా బలంగా మారింది. అవును, నీకెలా తెలుసు అని ప్రశ్నించింది. ఈసారి కళ్ళల్లో ప్రశ్నలే కాదు, కాస్త ఆగ్రహం కూడా కనిపించింది. చిన్నగా నవ్వాడు. ఒకసారి పద్మావతి ఆంటీ నాకు పాయసం పెట్టిన మాట గుర్తుంది. ఆమె ఇల్లు ఎలా మర్చిపోగలను అని అంటాడు ఆమె ముఖంలో కాస్త నమ్మినట్టు అనిపించినా కానీ ఇంకా ఎక్కువ అడగలేదు. ఆ చివరి బంధాన్ని కూడా, గుండెల్లో ఎన్నో ఏళ్ళుగా నిండిన ప్రేమని ఒక ప్రశ్నతో నాశనం చేయాలా అని ఊరుకుంది. ఆమె కారులో కూర్చుని నాన్నమ్మ ఇంటికి వెళ్తుంటే తన మదిలో ఆ రోజులు తిరిగి గుర్తుకు వచ్చాయి. పక్కింట్లో ఉండే తన బావ విహాన్, వేసవి సెలవుల్లో కలిసి విన్న కథలు, మిద్దెపై పడుకుని గాలిలో తేలిపోయిన కలలు. ఒకరోజు తను గులాబీ రంగు రిబ్బన్ వేసుకున్నప్పుడు విహాన్ బావ నన్ను చూసి నా మొహంలోకి చూస్తూ అన్నాడు, అమ్మాయిలంటే ఇలానే పిచ్చి పిచ్చిగా దయ్యంలా ఉంటారా అని. అన్వితకి అది గుర్తుకు రాగానే మొహంలో చిరునవ్వు, ఆ జ్ఞాపకంతో చిన్నగా నవ్వుతూ, అదే సమయంలో ఈ అబ్బాయి తనకి అదే ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నాడు అని అనుకుంటుంది అన్విత. నానమ్మ ఇంటి దగ్గరికైతే వచ్చారు. నానమ్మ ఇంటి గేటు దగ్గర ఆగిపోయాడు. ఆ గేటు వైపు చూస్తూ, ఇక నీ దారి నీదే, కలుసుకున్నందుకు చాలా ఆనందం అన్నాడు. అన్విత మౌనంగా అతని ముఖం చూసింది. నిజంగా ఇలా అనిపిస్తుందా, ఇలా విడిపోవడం కరెక్టేనా అని అనుకుంది. ఇంతకీ నీ అసలు పేరు చెప్పొచ్చు కదా అని చిన్నగా అన్నా నోటి నుండి మాట బయటికి రాలేదు. అది ఏదీ వినకుండా అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. బచ్చా అనుకుంటూ ఆమె మెల్లిగా ఇంట్లోకి నడిచింది. లోపలికి వెళ్ళి నానమ్మని చూసి నానమ్మ అంటూ వచ్చి గట్టిగా హత్తుకుంది. అమ్మ, ఏమైపోయావు, నీ మొహం మీద నవ్వే లేదు అన్నారు నానమ్మ ప్రేమగా. చిన్నపాటి కన్ఫ్యూషన్ వల్లలే నానమ్మ అని అంటుంది అన్విత. నిజంగా ఏమయ్యింది అని నానమ్మ కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పుడే బయట గేటు ఓపెన్ అయిన శబ్దం అయ్యింది. నానమ్మ నవ్వుతూ అన్విత వైపు చూసి, ఇంకో అతిథి వచ్చాడు చూడు ఎవరో అంది. అన్విత తల తిప్పి చూసింది. అదే ఇప్పుడు క్లియర్గా నేరుగా ఆమె వైపు చూస్తూ నవ్వుతున్నాడు. అతని చేతిలో బ్యాగ్ ఉంది. మెడలో
చిన్న గోల్డ్ చైన్, అందులో చిన్న చిన్న లాకెట్. అదే పాత ఫోటో, తాను చిన్నప్పుడు విహాన్కి ఇచ్చిన ఫోటో అది. విహాన్ ఆమెకి ఏదో అనుమానంగా ఉంది. బయటకు రాకుండా అక్కడే నిలబడి అడిగింది. అవును అన్విత, ఎంతకాలం అయ్యింది మనం కలిసినప్పటి నుంచి అన్నాడు అతను. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, కోపం అన్నీ కలిసి ఒకేసారి కనిపించాయి అన్వితకి. ఎందుకు దాచావు, ఎందుకువి నన్ను తప్పుదారి పట్టించావు అని అడిగింది గట్టిగా ఏడుస్తూ. విహాన్ కొంచెం బాధతో నవ్వాడు. నిన్ను చిన్నప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు చాలా మారిపోయాను. నువ్వు నన్ను గుర్తుపట్టవేమో అనిపించింది, కానీ నువ్వు అసలు నన్ను మర్చిపోలేదు, ఏ జ్ఞాపకం కూడా అని అర్థమయ్యింది అని అంటాడు. మరి నువ్వు ఆయన నిజం చెప్పడానికి ఏమయ్యింది అని అడిగింది ఆమె. నేను మళ్ళీ ప్రేమలో పడేసే ముందు నీ మనసు నాకే దక్కుతుందని, అది నీవు నమ్మాలని అనుకున్నాను అని అంటాడు విహాన్. అన్విత కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మళ్ళీ కనబడని చిన్నప్పటి ప్రేమ, పెద్దయ్యేలోపు మారిపోయిన సంబంధం ఇప్పుడు కొత్తగా పుట్టిన ఒక కొత్త బంధంగా మారి వచ్చిందని తన ఆనందం. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తావా అని అడిగింది అనుమానంతో. నీ మనసులో చోటు ఉంటే ఎక్కడికి పోను అని అతను నవ్వాడు. అన్విత చిన్నగా నవ్వుతుంది తల దించి. నానమ్మ ఇంట్లో మళ్ళీ చిన్నప్పటి వాళ్ళ అల్లరి మళ్ళీ మొదలైంది. అప్పుడు కిచెన్లో నానమ్మ వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఇష్టమయ్యే పాయసం చేస్తుంది. దాన్ని గుమగుమలు ఇద్దరు కూడా పిలుస్తూ వావ్ అంటారు ఒకేసారి. ఇద్దరు ఒకేసారి మొహాలు చూసుకొని నవ్వుకుంటారు. ఇద్దరి మనసుల్లో ఏదో ఆరాటం మొదలైంది. ఆమె అతని వైపు కన్నార్పకుండా చూస్తూ కూర్చుంది. అతడు చిన్నగా నవ్వుతూ ఐబ్రో ఎగరవేశాడు. ఏంటి అన్నట్టు నవ్వుతూ. అతను నవ్వుతున్నాడు, కానీ ఆమె గుండెల్లో మాత్రం ప్రశ్నలు ఇంకా ట్రైన్లా పరిగెడుతున్నాయి. ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా నా గురించి మాట్లాడావా, ఆలోచించావా? నేనెప్పుడు కూడా నీకు గుర్తుకు రాలేదా బావా అన్నది మెల్లగా, కొంచెం ఏడుపు గొంతుతో. విహాన్ ముఖం తలదించి, చాలాసార్లు గుర్తుకు వచ్చావు అన్వి, కానీ మన ఇద్దరి మధ్య పెరిగిన దూరం, పరిస్థితులు అర్థం చేసుకోలేకపోయాను. ఒకసారి నిన్ను చూడాలని అనుకున్నా, నువ్వే నాకు కావాలని దూరంగా వెళ్ళిపోయావు అనుకున్నాను. అన్విత కళ్ళల్లో నీళ్ల తడి. నేను కాదు, నన్ను తీసుకెళ్ళిన పరిస్థితులు, తల్లిదండ్రుల గొడవలు, వేరే ఊరికి మారడం, మారిన వాతావరణం. నిన్ను వెతకాలని ఎన్నోసార్లు అనుకున్నా కూడా ఒక్క అవకాశం రాలేదు అని చెప్తుంది. విహాన్కి కూడా ఇంకా ఏమీ అనలేకపోతాడు. విహాన్ చేతుల్లో తన చిన్నప్పటి డైరీ ఉంది. దాన్ని చూస్తూ, ఇది నీ గురించి నేను రాసుకున్న ప్రతి అనుభూతి, ప్రతి జ్ఞాపకం అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతన్ను. ఒక పేజీ తెరిచాడు. నా హృదయ దేవతైన అన్విత నన్ను ఏది చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను కలిసి ఉండకపోతే నా బాల్యం జీరోనే అవుతుంది ఏమో అని. ఆమె కన్నీళ్లతో నవ్వింది. ఇది నీ దగ్గర ఇంకా ఉందా ఇప్పటి వరకు అంది అన్విత. నీ కోసం అన్నీ వదిలేసిన రోజున ఇది నాకు తోడుగా ఉంది అంటాడు. అన్విత కళ్ళు ఆనందంతో కన్నీళ్ళు ఆగను అంటున్నాయి. నాన్నమ్మ వాళ్ళిద్దరిని చూసి, ఇలాగే వదిలేస్తే ఏడుస్తూ ఉంటారు అని వాళ్ళిద్దరిని పిలిచి దగ్గరలోనే ఉన్న నందనవనం అనే పార్కుకి పంపించింది. మీ బంధం మళ్ళీ మొదలవ్వాలంటే పాత జ్ఞాపకాలే కాక కొత్త జ్ఞాపకాలు కూడా ఉండాలి అంది ఆమె. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వెళ్దామా అన్నాడు విహాన్.
వెంటనే అన్విత ఓకే బావా అంది. అలా అనగానే విహాన్ గుండెల్లో రైలు పరిగెడుతున్న ఫీల్ కలుగుతుంది. సంతోషంగా విహాన్ బైక్ తీసుకొచ్చాడు. అన్విత వెనుక కూర్చునే క్షణంలో కొంచెం తొంగి చూసింది. ఇప్పటికే అతను అదే చిన్న పిల్లాడుగా అనిపించాడు. కానీ ఒక బాధ్యతలు తెలిసిన వ్యక్తిలా కూడా ఎదిగాడు అనిపించింది అన్వితకి. ఇద్దరు పార్కుకు వెళ్ళారు. పార్కుకి చేరాక ఇద్దరు కలిసి మౌనంగా చెట్ల మధ్య నడిచారు. అక్కడ ఆమె చేతిని మెల్లగా పట్టుకున్నాడు విహాన్. ఈ చేతిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను, మళ్ళీ నిన్ను పోగొట్టుకోను అన్విత అన్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇంకా ఒక ప్రశ్న ఉంది అంది మెల్లగా. నువ్వు నన్ను గుర్తుపట్టాక కూడా ఎందుకు డైరెక్ట్గా చెప్పలేదు అని అలిగినట్టు అంటుంది. విహాన్ తల వంచి మెల్లగా అన్నాడు. నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా అన్న విషయం నీ అంతట నువ్వే తెలుసుకోవాలి అనుకున్నా అంటాడు విహాన్. అన్విత ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఆ తర్వాత అతని వైపు జరిగింది. అతని చేతిని రెండో చేతితో పెనవేసి పట్టుకుంది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, నీ ప్రేమకు నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను నీ ప్రేమని ఒప్పుకోవడానికి అంటుంది. కానీ నన్ను మళ్ళీ బాధ పెట్టకు విహాన్ అంది. విహాన్ కళ్ళల్లో నీరు చేరుతుంది. నువ్వుంటే చాలు, నీ కళ్ళల్లో బాధ అనేది లేకుండా చేస్తా అంటాడు విహాన్. ఒక్కసారిగా అన్విత విహాన్ని గట్టిగా చుట్టేస్తుంది. మేఘాల మధ్య మెరిసే సూర్యరశ్మిలా వారి మధ్య మొదలైన ప్రేమ సరికొత్త వెలుగుల్ని పరుచుకుంది. విహాన్, అన్విత, మన బాల్యపు స్నేహబంధం మళ్ళీ పుట్టి ఇప్పుడు ప్రేమగా మారింది కదా అనేసరికి గట్టిగా నవ్వుతుంది అన్విత. అవును బావా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా మనసు ఏమనుకున్నదో తెలుసా అంటుంది. ఏమంటుంది చెప్పు అనేసరికి, సరే బావా, ఇక నీకోసం మరదలు చిన్ననాటి బావ దొరికిన సంతోషంలో విహాన్ చేతులని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంది. నా బావ చిన్ననాటి నా వరం. చిన్నతనంలో పుస్తకాలు తెరవకముందే మన బంధం కథలు హృదయంలో రాసుకుంది. ఆటలలో నువ్వు నా జోడీగా ఉండగా కాలం ఎంత గడిచినా జ్ఞాపకాలు సజీవంగా నిలిచాయి. బావా అని నిన్ను పిలవగానే నా పెదవులపై చిరునవ్వు వెలిగిపోతుంది. నువ్వు దగ్గరగా ఉంటే నా మనసంతా సంతోషంతో నిండిపోతుంది. పాటలలో నువ్వు రాగమైతే నా హృదయానికి నువ్వు శాశ్వత అనురాగమయ్యావు. బాల్యపు బొమ్మలతో ఆడుకుంటూ నిన్ను చూసిన ప్రతి క్షణం నాకు స్వర్గమయ్యింది. నీ నవ్వు నాకు పూల పరిమళం, నీ మాటలు నాకు మధుర జలధార. చిన్ననాటి అలకల రోజులు గడిచిపోయినా మన అనుబంధం మాత్రం ఎన్నటికీ మిగిలిపోయింది. నా బావ దొరికాడని నేను గర్వపడే ప్రతి క్షణం ఇది దేవుడిచ్చిన వరమని నా హృదయం పులకరించిపోతుంది. పెద్దలు చెబుతారు, బావ మరదళ్ళ అనుబంధం పవిత్రమని. నిజమే, ఎందుకంటే నిన్ను పొందిన ఈ చిన్ననాటి అనుబంధం నా జీవితం మొత్తానికి ఒక ఆభరణం. లవ్ యూ బావా అని చెప్పి విహాన్ని చూస్తుంది. అప్పటికే విహాన్ మనసు గాలిలో తేలినట్టు అయిపోతుంది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విహాన్ చేసిన పనికి అన్విత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇదండి వాటి స్టోరీ. థర్డ్ ఎపిసోడ్ అయిపోయింది, ఇంకా 4th ఎపిసోడ్ ఉంది.
ఇంతకీ విహాన్ ఏం చేసి ఉండొచ్చు? ఎవరైనా చెప్పండి చూద్దాం. కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.